వెల్కమ్ టు ది ఛానల్ గైస్. అండ్ ఈరోజు మనం డిసెంబర్ 1, 2025 జరిగిన గ్రూప్ డి షిఫ్ట్ 2 పేపర్ యొక్క జనరల్ సైన్స్ పార్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. అండ్ పేపర్‌లోకి వెళ్తే ఫస్ట్ క్వెషన్ అండి. ఫస్ట్ క్వెషన్ ఏమంటున్నారు మనకి? ది బ్యాండ్ ఆఫ్ 7 కలర్స్ అప్ అండ్ డౌన్ ఎ స్క్రీన్ డ్యూ టు డిస్పర్షన్ ఈస్ కాల్డ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి. ఇమేజ్ అంటే మనకి ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్ అవుతుంది మనకి. షాడో అనేది ఒక ఆబ్జెక్ట్. ఇది ఒపేక్ లేదా ట్రాన్స్‌లూసెంట్ అయినప్పుడు దీని గుండా మనకి ఎప్పుడైతే ఒక లైట్ రే అనేది ఈ ఒపేక్ ఆర్ ట్రాన్స్‌లూసెంట్ ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు మనకి బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఫార్మ్ అవుతుంది కదండీ! అదే మనకి షాడో అవుతుంది. సో, మనకి ఆప్షన్ డి అండ్ సి అనేవి రాంగ్ అని చెప్తాం. ఇకపోతే ఆప్షన్ బి చూస్తే రిఫ్లెక్షన్ ప్యాటర్న్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమేజ్ అనమాట. సో, మనకి ఆప్షన్ బి, సి అని డి అనేవి ఎలిమినేట్ చేస్తున్నాం. అండ్ ఆప్షన్ ఏ అనేది స్పెక్ట్రమ్. అండ్ మనకు తెలుసు స్పెక్ట్రమ్ అంటే ఇంకేం లేదండి. వైట్ లైట్ అనేది సెపరేట్ అయ్యి 7 కలర్స్‌గా మనం ఫార్మ్ చేసేదే మనకి స్పెక్ట్రమ్ అవుతుందనమాట. సో, క్వెషన్ నంబర్ 1కి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి క్వెషన్ నంబర్ 2 వెన్ హైడ్రోకార్బన్ ఈస్ బర్న్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ది ఫైనల్ ప్రొడక్ట్ ఈస్ ఆల్వేస్ అన్నారు. మనకి ఎప్పుడైతే హైడ్రోకార్బన్స్ ఉన్నాయో వాటిని ఎక్సెసివ్ ఎయిర్‌తో మనకి బర్న్ చేసినప్పుడు మనకి CO2 రిలీజ్ అవుతుందండి. అలాగే CO2తో పాటు H2O రిలీజ్ అవుతుంది. కానీ మనకి ఎప్పుడైతే ఎక్సెస్ ఆఫ్ ఎయిర్‌తో కాకుండా తక్కువ ఎయిర్‌తో మనకి బర్న్ చేస్తే మనకి కార్బన్ మోనాక్సైడ్ ఫార్మ్ అవుతుంది. ఇది హార్మ్‌ఫుల్ గ్యాస్ అండి. మనకి హార్మ్‌ఫుల్ గ్యాస్ అన్నమాట. ఇది మనకి హిమోగ్లోబిన్‌తో కన్నా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి సీఓతో ఎక్కువగా బైండ్ అవుతాయి. ఇలా బైండ్ అవ్వడం వల్ల మనకి బ్రీతింగ్ అనేది ప్రాపర్‌గా తీసుకోలేము. సో, ఈవెన్చువల్‌గా డెత్‌కి లీడ్ అవుతుందండి ఇది. క్వెషన్ నంబర్ 3 చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ త్రూ ఏ గ్లాస్ ప్రిజం అన్నారు. మనకి ఆప్షన్స్ చూద్దాం ఏమంటున్నారు? వైట్ లైట్ కంటైన్స్ ఓన్లీ వన్ కలర్ అంట. కాదు కదండీ మనకి. ప్రిజం ద్వారా మనకి వైట్ లైట్‌ని పాస్ చేసినప్పుడు మనకి ఇది 7 కలర్స్ కింద స్ప్లిట్ అవుతుంది. విప్‌గయా. సో, సింగిల్ కలర్ ఎలాగవుతుంది? 7 కలర్స్ కదా! సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ బి చూడండి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ ట్రావెల్స్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ గ్లాస్ అన్నాడు. కరెక్టే కదండీ! అంటే ఇప్పుడు వైట్ లైట్ ఉంది. వైట్ లైట్ ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో, స్ప్లిట్ అయినప్పుడు మనకి ఇక్కడ 7 కలర్స్ వస్తాయి. 7 కలర్స్‌కి 7 డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. అండ్ వేవ్ లెంగ్త్ అనేది మనకేంటి? డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అండ్ మనకెప్పుడైతే మనకెప్పుడైతే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువవుతుందో, ఆ లైట్ రే అనేది మనకి మీడియంలో ఉన్న పార్టికల్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. ఎక్కువగా ఇంటరాక్ట్ అయితే అది ఎక్కువగా బెండ్ అవుతుంది. అలానే ఎక్కువగా ఇంటరాక్షన్ జరగడం వల్ల దాని యొక్క స్పీడ్ అనేది కూడా తగ్గిపోతుంది కదా! సో, మనకేమని చెప్పొచ్చు ఆప్షన్ బి అనేది డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ ట్రావెల్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ గ్లాస్ అనేది రైట్ ఆప్షన్ కింద మనం చెప్పుకోవచ్చనమాట. ఆప్షన్ సి చూడండి ఏమంటున్నారు? ది ప్రిజమ్ అబ్సార్బ్స్ సమ్ కలర్స్ అంట. ప్రిజమ్ అనేది కలర్స్ అబ్సార్బ్ చేసుకుంటుంది గానీ చాలా మైన్యూట్ అండి. మైన్యూట్ టు నెగ్లిజిబుల్ అనమాట. సో, ఆప్షన్ సి అనేది రాంగ్. అండ్ ఆప్షన్ డి చూడండి. అండ్ ఇక్కడ ప్రిజమ్ అనేది మనకి డిస్పర్షన్ కోసం అన్నమాట మెయిన్‌గా యాక్ట్ చేసేది. కలర్స్‌ని అబ్సార్బ్ చేసుకోవడానికి కాదు. ఆప్షన్ డి చూడండి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ ట్రావెల్ అట్ ది సేమ్ స్పీడ్ ఇన్ గ్లాస్. ఇప్పుడే చెప్పుకున్నాం. లైట్ రేస్‌లో డిఫరెంట్ కలర్స్‌కి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఇంటరాక్ట్ అవుతాయి. డిఫరెంట్‌గా ఇంటరాక్ట్ అయినప్పుడు డిఫరెంట్ స్పీడ్స్ వస్తాయి. సో, ఆప్షన్ డి అనేది రాంగ్. క్వెషన్ నంబర్ 4 చూద్దామండి. ఏ స్విమ్మర్ పుషెస్ వాటర్ బ్యాక్‌వర్డ్స్ అంట. ది రియాక్షన్ ఫోర్స్ దట్ ప్రొపెల్లర్స్ ది స్విమ్మర్ ఫార్వర్డ్ అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. వాటర్ పుషెస్ ది స్విమ్మర్ ఫార్వర్డ్ అంట. అంతే కదండీ! అంటే ఇది మనకి న్యూటన్స్ థర్డ్ లాని ఫాలో అవుతుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఎప్పుడైతే స్విమ్మర్ అనే అతను వాటర్ మీద ఫోర్స్ ఎక్సర్ట్ చేశాడో, వాటర్ అనేది కూడా మనకి స్విమ్మర్ మీద ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంది. అండ్ ఈక్వల్ అండ్ అపోజిట్ ఇన్ డైరెక్షన్ అన్నమాట. దట్స్ వై స్విమ్మర్ కెన్ మూవ్. సో, ఆప్షన్ ఏ అనేది మనం రైట్ అని చెప్తాం. మిగతా ఆప్షన్స్ మనం చూడక్కర్లేదు. ఇక్కడ చూడండి గ్రావిటీ అన్నాడు. మనకి వాటర్ గురించి మాట్లాడినప్పుడు గ్రావిటీతో పనేంటి? ఎయిర్ అంటున్నాడు. ఎయిర్ కూడా సంబంధం లేదు కదా! అంటే కీవర్డ్స్ యూజ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఆప్షన్ బి చూడండి. వాటర్ పుషెస్ ది స్విమ్మర్ బ్యాక్వర్డ్ అంట. కాదండి. క్వెషన్ నంబర్ 5 చూద్దాం. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ ది మాస్ అండ్ వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంట. మనకు తెలుసు కదండీ! వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ అని. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుందాం. ఆబ్జెక్ట్ O1 అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ చూసుకుందాం. ఆబ్జెక్ట్ O2. ఇవి 2 సేమ్ మాస్ అంటే ఇది 10 కేజీ, ఇది 10 కేజీ. ఇప్పుడు ఆబ్జెక్ట్ O1ని ఎర్త్ మీద ప్లేస్ చేద్దాం. ఆబ్జెక్ట్ O2ని మూన్ మీద ప్లేస్ చేద్దాం. మూన్‌కి ఎర్త్ యొక్క గ్రావిటీతో పోల్చుకుంటే 1/6 ఉంటుంది. అదే ఎర్త్‌కి సపోజ్ 1 అనుకోండి.
అంటే ఇప్పుడు O1 యొక్క వెయిట్ అనేది మనకి 10 ఉంటే, O2 యొక్క వెయిట్ అనేది 10/6 అవుతుంది. సో, ఇక్కడ మనకి మాస్ కామన్‌గా ఉన్న వెయిట్ అనేది డిఫరెంట్ అయింది. సో, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఏమంటున్నారు? మాస్ ఈస్ కాన్స్టంట్ అండ్ వెయిట్ ఈస్ వేరియబుల్. అంతే కదండీ! మాస్ అనేది కాన్స్టంట్‌గా ఉంది. బట్ వెయిట్ అనేది కాన్స్టంట్‌గా లేదు. వేరియబుల్ అవుతుంది కదా! సో, ఆప్షన్ ఏ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చనమాట. క్వెషన్ నంబర్ 6 చూద్దామండి. వెన్ ది వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈస్ ఇంక్రీజ్డ్ టు ట్వైస్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ అన్నాడు. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీని యొక్క కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా రాసుకుంటాం? హాఫ్ ఎంవీ స్క్వేర్ కదా! సో, సపోజ్ వి అనేది 2 అనుకున్నాం. 2 మీటర్ పర్ సెకండే అనుకుందాం. మనకేమన్నారు వెలాసిటీ అనేది ఇంక్రీజ్డ్ టు ట్వైస్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ అంట. సపోజ్ వి1 ఇది వి2 అనేది ఎంత అవుతుందప్పుడు 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా! మనం ఇప్పుడు సపోజ్ ఫస్ట్‌ది ట్రై చేద్దాం. హాఫ్ వి1 స్క్వేర్ అంటే 2 కదా! సో, 2 స్క్వేర్ అనేది 4 అవుతుంది. ఇది ఈక్వల్ టు 2m అయింది. అలాగే సెకండ్‌ది హాఫ్ వి2 స్క్వేర్ చూద్దాం. హాఫ్ అలాగే ఉంచండి. వి2 స్క్వేర్ ఏమవుతుంది? 16 అవుతుంది. సో, 8m అయింది. అంటే మన కైనెటిక్ ఎనర్జీది 4 టైమ్స్ అయింది కదా! సో, ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ట్వైస్ ది ఒరిజినల్ వాల్యూ, ది సేమ్ యాస్ బిఫోర్ ఇది కాదు. ట్వైస్ అవ్వలేదు కదా! 2 ఇంటూ 4 టైమ్సే కదా! మనకి 8m అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇవి చూడండి. హాఫ్ ది ఒరిజినల్ వాల్యూ ఇది కాదు. 4 టైమ్స్ ది ఒరిజినల్ వాల్యూ ఇదవుతుంది. క్వెషన్ నంబర్ 7 చూడండి. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఈస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాస్ అన్నాడు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏం లేదండి. మనకి యాసిడ్‌ని, బేస్‌ని మనం కలపాలి. కలిపి ఇందులో ఉన్న H+ అయాన్స్, OH+ అయాన్స్‌ని మనం రిమూవ్ చేసేటట్టుగా ప్రాసెస్ చేయాలి. సో, ఈ రిమూవ్ చేయడం అంటే ఏమవుతుంది ఇప్పుడు H+OH- కలిపి మనకి H2O ఫార్మ్ అవుతుంది. అలాగే ఈ యాసిడ్‌లోను, బేస్‌లోను ఉన్న యాటమ్స్ ఉంటాయి కదా అండి! అవి ఒక కాంపౌండ్ అనేది ఫార్మ్ చేస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుందాం. HCl అనేది యాసిడ్, NaOH అనేది బేస్. ఇవి మిక్స్ చేసినప్పుడు మనకి NaCl+H2O. సో, ఆ రకంగా మనకి ఏమవుతుందిప్పుడు? ఇది యాసిడ్ కదా! ఇది బేస్ కదా! ఇదేమైంది సాల్ట్ వచ్చింది. అండ్ ఇది వాటర్. ఇక్కడ ఆప్షన్స్‌తో ఈ యొక్క ఈక్వేషన్‌కి సంబంధించిన ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ఒకటే మనకి కనెక్ట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 8 అండి. వై ఈస్ వేరియేషన్ ప్రైమర్లీ ఇంపార్టెంట్ ఇన్ ఎ పాపులేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నాడు. వేరియేషన్ అనేది ఒక పాపులేషన్‌లో ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ ఫాస్టర్ అంట. వేరియేషన్ అనేది మ్యుటేషన్స్ కోసం తప్ప రీప్రొడక్షన్ ఫాస్ట్‌గా అవ్వడానికి అనేది కాదండి. సో, ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ చేస్తున్నాం. ఆప్షన్ బి ఏమంటున్నారు? ఇట్ ఆల్‌వేస్ గివ్స్ ఇన్‌స్టాంట్ రిజల్ట్ వితిన్ ది సేమ్ జనరేషన్ అంట. ఇన్‌స్టాంట్ రిజల్ట్ ఇవ్వదండి. మనకి చేంజెస్ అనేవి మల్టిపుల్ జనరేషన్స్ తీసుకుంటాయన్నమాట. చేంజెస్ అనేవి మనకి ఫార్మ్ అవ్వడానికి మల్టిపుల్ జనరేషన్స్ తీసుకుంటాయి. సో, సేమ్ జనరేషన్ అనేది మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఆప్షన్ సి హోల్డ్‌లో పెట్టండి. ఆప్షన్ డి ఏమంటున్నారు? ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ఇండివిడ్యువల్స్ ఆర్ ఐడెంటికల్. కాదండి. మనకి వేరియేషన్ అయినప్పుడు ఇండివిడ్యువల్స్ అనేవి ఐడెంటికల్ ఎలాగవుతాయి? దే షుడ్ బి యూనిక్ కదా! అంటే ఇప్పుడు ఆప్షన్ సి చూడండి. ఇట్ ఇంక్రీజెస్ ది ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అండర్ చేంజింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. బగ్స్ ఉన్నాయండి. ఈ బగ్స్ మనకిప్పుడు బ్లూ కలర్ ఉన్నాయన్నమాట. బట్ ఇవి ఉండే ప్లేస్ గ్రాస్ అనేది మనకి గ్రీన్ కలర్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ బగ్స్ ఇక్కడ గ్రాస్‌లో మనకు మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు సమ్ బోర్డ్ చూసింది దీన్ని. ఏం చేస్తాయి? గ్రాస్ అనేది గ్రీన్ కలరు అండ్ బగ్స్ అనేవి బ్లూ కలర్ కదా! సో, కలర్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది. సో, దాని ద్వారా ఈ బోర్డ్‌కి ఈ బగ్స్‌ని తినడం ఈజీ అవుతుంది. దీనివల్ల పాపులేషన్ అనేది dwindling అవుతది. సో, వేరియేషన్ ద్వారా ఏమవుతుంది? ఈ బగ్స్ అనేవి మల్టిపుల్ జనరేషన్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతాయన్నమాట. అంటే కొన్ని బగ్స్ పింక్ వస్తాయి. కొన్ని బగ్స్ గ్రీన్ వస్తాయి. కొన్ని బగ్స్ రెడ్ వస్తాయి. సో, ఇలా వచ్చినప్పుడు పింక్ అండ్ రెడ్ అనేవి కూడా మనకి కాంట్రాస్ట్ వల్ల పోతాయి. బట్ గ్రీన్ కలర్ అనేది ఈ యొక్క గ్రీన్ కలర్ ఉంటుంది కదండీ! గ్రాస్ యొక్క గ్రీన్ కలర్ దాంతో అడాప్ట్ అయిపోతాయి. అంటే క్యామోఫ్లేజ్ లాగా వర్క్ అవుతది. సో, ఆ రకంగా మనకి సర్వైవల్ అనేది పెరుగుతది. సో, సో, ఆప్షన్ సి ఏం చెప్తున్నాడు? ఇట్ ఇంక్రీజెస్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. సో, మనకి వేరియేషన్ అనేది సర్వైవల్‌కి హెల్ప్ అవుతుందని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సో, ఆప్షన్ సి అని మనం రైట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. క్వెషన్ నంబర్ 9 అండి. ఏమంటున్నారు? న్యూక్లియన్స్ ఆర్ సబాటమిక్ పార్టికల్స్ ఫౌండ్ ఇన్సైడ్ ది ఆటమ్. దే కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియాన్స్ నథింగ్ బట్ ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్. డైరెక్ట్ క్వెషన్ అండి ఇది. క్వెషన్ నంబర్ 10 అండి. ఏమంటున్నారు?
విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డిఫైన్స్ ఫార్ములా యూనిట్ మాస్ అంటారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఏమంటున్నారు? మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ అంటే మనకి అది మాలిక్యులర్ మాస్ అవుతుంది. ఫార్ములా యూనిట్ మాస్ కాదు. సో, ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్. అలాగే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ కాంపౌండ్ అంటే ఇది మోలార్ మాస్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకి ఫార్ములా యూనిట్ మాస్ కావట్లేదు. అలాగే మాస్ ఆఫ్ ఎన్ ఆటమ్ అంటే అటామిక్ మాస్ అవుతుంది. సో, ఇది కూడా కాదు. ఈ రకంగా మనం ఆప్షన్ ఏ, బి, సి అనేవి ఎలిమినేట్ చేసాం. సో, ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి. ఏమంటున్నారు? సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఇన్ ది ఫార్ములా యూనిట్ ఆఫ్ ఎన్ అయానిక్ కాంపౌండ్ అన్నాడు. ఇది మనకి ఫార్ములా యూనిట్ మాస్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 11 అండి. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ది కిడ్నీస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు. సో, ఆన్సర్ చేసే ముందు అగైన్ ఆప్షన్స్ చూద్దాం. ఏమంటున్నాడు? ఇన్ ది అబ్డోమెన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ఇంటెస్టైన్ అంట. మనకి ఇక్కడ ఇమేజ్ చూడండి. సో, ఇప్పుడు ఈ ఇంటెస్టైన్ ఉంది కదండీ! ఈ ఇంటెస్టైన్‌కి మనకి లెఫ్ట్ వైపు, రైట్ వైపు కూడా మనకి లెఫ్ట్ కాలన్, రైట్ కాలన్ ఉంటుంది. మనకి కిడ్నీస్ లేవు. కిడ్నీస్ ఎక్కడున్నాయండి? ఇక్కడ. అంటే మనకి ఈ ఇంటెస్టైన్ మీదనున్నాయి. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అని చెప్తాం. అండ్ ఆప్షన్ బి చూడండి. ఇన్ ది చెస్ట్ రీజియన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది లంగ్స్ అన్నాడు. ఎయిదర్ సైడ్ ఆఫ్ ది లంగ్స్‌కి మనకి రిబ్ కేజ్ ఉంటుంది. కిడ్నీస్ కావు. ఇకపోతే ఆప్షన్ సి చూడండి. ఇన్ ది చెస్ట్ రీజియన్ జస్ట్ బిలో ద హార్ట్ అంట. జస్ట్ బిలో ద హార్ట్ ఉండేది మనకి డయాఫ్రామ్ ఉంటుంది. డయాఫ్రామ్ మనకి డయాఫ్రామ్ అనేది మనకి రెస్పిరేషన్ ప్రాసెస్‌లో 80% ఆఫ్ ఎయిర్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఇక ఈ 3 రాంగ్ అని చెప్పుకుంటున్నాం. ఆప్షన్ డి చూడండి ఏమంటున్నారు? ఇన్ ది అబ్డోమెన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అంట. ఇది రైట్ అవుతుంది. సో, చూడండి అబ్డోమెన్‌లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ డయాఫ్రామ్ అనేది మనకి థొరాయిక్ క్యావిటీని అలాగే అబ్డోమెన్ క్యావిటీని సెపరేట్ చేస్తదనమాట ఈ డయాఫ్రామ్ అనేది. క్వెషన్ నంబర్ 12 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రోయింగ్ 2 ఆర్ మోర్ క్రాప్స్ సైమల్టేనియస్‌లీ ఆన్ ది సేమ్ ల్యాండ్ ఫీల్డ్ ఇన్ ఎ డెఫినైట్ ప్యాటర్న్ అన్నారు. ఆప్షన్స్ చూద్దామండి. ఏమంటున్నారు? ఆప్షన్ ఏ మోనోక్రాపింగ్. మోనోక్రాపింగ్ అంటే సింగిల్ క్రాప్ వేయడం అండి. అంటే ఇప్పుడు సపోజ్ ప్యాడీ పండిస్తే ఆ ఫీల్డ్‌లో ప్యాడీ అంటే వరి మాత్రమే పండించడం. ఇది ఎవ్రీ ఇయర్ వరే పండిస్తారు. ఇంకే ప్లాంట్ అనేది మనకి పండించరన్నమాట. ఇకపోతే ఆప్షన్ బి చూడండి. ఇంటర్‌క్రాపింగ్ అంట. ఇంటర్‌క్రాపింగ్ అంటే ఒకటే పొలంలో ఒక 2, 3 రకాలు లేదా అంతకన్నా వేరే వేరే పంటలు ఒకేసారి పండించమాట. దీనివల్ల మనకి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే న్యూట్రియంట్స్ అనేవి ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ అవుతాయి. అండ్ మనకొచ్చేసి పెస్ట్ రిడక్షన్ కూడా అవుతుందనమాట. ఈ యొక్క ఇంటర్ క్రాపింగ్ మెథడ్ ద్వారా. సో, ఆప్షన్ బి అనేది ఈ క్వెషన్‌కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక హైడ్రోపోనిక్స్ అండ్ ఏరోపోనిక్స్ అనేవి సాయిల్ లెస్ కల్టివేషన్ టెక్నిక్స్ అండి. ఇవి సాయిల్ యూజ్ చేసుకోవు. అంటే హైడ్రోపోనిక్స్‌లో మనం వాటర్‌లోకి మనం న్యూట్రియంట్స్ ఇస్తాం. అండ్ ఏరోపోనిక్స్‌లో మనం ఎయిర్‌లోకి న్యూట్రియంట్స్ యాడ్ చేసి ప్లాంట్స్‌కి సప్లై చేస్తామనమాట. క్వెషన్ నంబర్ 13 అండి. ఏమంటున్నారు? వాట్ ఈస్ యూజ్డ్ యాస్ ది యానోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం. ఈ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్‌లో మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నామండి. కాథోడ్ అనేది థిన్ స్ట్రిప్ ఆఫ్ ప్యూర్ మెటల్ అనమాట. ఈ మెటల్ ఏంటంటే, మనకి ఏదైతే మెటల్ అనేది మనం ఇప్పుడు ప్యూరిఫై చేయాలనుకుంటున్నామో, ఆ మెటలే ఇక్కడ యూజ్ చేస్తాం. కానీ థిన్ స్ట్రిప్‌లో యూజ్ చేస్తాం. యానోడ్ అనేది ఇంప్యూర్ కాంపౌండ్. ఎందులో నుంచి అయితే మనం మెటల్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నామో, అది మనకి యానోడ్ అవుతుంది. ఏమన్నాడు క్వెషన్‌లో? వాట్ ఈస్ యూజ్డ్ యాస్ ది యానోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంట. ఏ రాడ్ ఆఫ్ గ్రాఫైట్ కాదు. ఏ స్ట్రిప్ ఆఫ్ ప్యూర్ మెటల్ టు బి రిఫైన్డ్ ఇది కాథోడ్ అవుతుంది. అండ్ ఏ స్ట్రిప్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్ టు బి రిఫైన్డ్ ఇది యానోడ్ అవుతుంది. ఏ ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్ ఇది కూడా కాదు. అండ్ ఇక్కడ మనకి ఈ ప్రాసెస్‌లో మనకి జనరల్‌గా కాపర్, గోల్డ్, ప్లాటినం ఇలాంటివి రిఫైన్ చేస్తామండి. విత్ 99.99% ప్యూరిటీతో మనకి ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్‌లో. క్వెషన్ నంబర్ 14 అండి. ఏమంటున్నారు? డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ విచ్ పార్టికల్ డస్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ లుక్ రఫ్ అండర్ ఎ మైక్రోస్కోప్ అన్నారు. ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదండీ! ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అయితే ఇక్కడ ఉన్నాయి కదండీ! డాట్స్ లాగా ఇవి రైబోసోమ్స్ అండి. అండ్ ఈ రైబోసోమ్స్ ప్రెజెంట్ అవ్వడం వల్ల మనకి ఇది రఫ్‌గా కనిపిస్తుంది అని చెప్తామన్నమాట మనం. సో, మనకి ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏమవుతుంది? రైబోసోమ్. ఈ సెంట్రోజోమ్స్ అనేవి మనకి సెల్యులర్ డివిజన్‌లో రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఈ పెరాక్సిజోమ్స్ అనేవి మనకి లిపిడ్ మెటబాలిజంలో రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఈ లైసోజోమ్స్ అనేవి మనకి సోషల్ బ్యాగ్ ఆఫ్ సెల్ అంటాం. ఇవి మనకి సెల్‌ని క్లీన్ చేయడానికి అలాగే ఫారిన్ ఆబ్జెక్ట్స్ అండ్ పాథోజన్స్‌ని మనకి డెస్ట్రాయ్ చేయడానికి ఈ లైసోజోమ్స్ హెల్ప్ అవుతుంది. సో, ఆప్షన్ సి అనేది మనకి ప్రోటీన్ సింథసిస్ కదా! అండ్ ఈ రైబోసోమ్స్ ప్రెజెన్స్ వల్ల మనకి
ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది రఫ్‌గా కనిపిస్తుంది. క్వెషన్ నంబర్ 15 చూడండి. ఏమంటున్నారు? ఏ సొల్యూషన్ ఈస్ సెడ్ టు బి స్టేబుల్ వెన్ అంట. మనకి సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంటే కదా! ఎప్పుడైతే సొల్యూట్ అనేది సాల్వెంట్‌తో మిక్స్ చేసినప్పుడు ఎటువంటి లేయర్స్ ఈ లేయర్స్ అనేవి మనకి టాప్‌లో గాని, లేదా బాటమ్‌లో గాని, లేదా ఇన్ బిట్వీన్ పార్టికల్స్ కానీ ఫార్మ్ చేయకపోతే అది మనం స్టేబుల్ అని కన్సిడర్ చేస్తాం. సో, ఆప్షన్స్ చూడండి ఒకసారి. ది సోలిడ్ పార్టికల్స్ ఫార్మ్ ఏ సెపరేట్ లేయర్. ఇక్కడ లేయర్ ఫార్మ్ చేయదంటే ఇక్కడ సెపరేట్ లేయర్ అంటున్నాడు. సో, ఇది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి చూడండి. ది సోలిడ్ పార్టికల్స్ సెటిల్ డౌన్ అంట. ఇక్కడ మనం చెప్పుకున్న లేయర్స్ అనేవి ఎక్కడ ఫార్మ్ అవ్వకూడదు. టాప్ అయినా, బాటమ్ అయినా. సో, మనకి ఆప్షన్ బిలో ఏమన్నారు? ది సోలిడ్ పార్టికల్స్ సెటిల్ డౌన్ వెన్ లెఫ్ట్ అన్‌డిస్టర్బ్డ్ అంట. ఇది కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి ఏంటి? ది సోలిడ్ పార్టికల్స్ ఫ్లోట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది సొల్యూషన్ వెన్ లెఫ్ట్ అన్‌డిస్టర్బ్డ్. ఇది కూడా రాంగ్. ది సోలిడ్ పార్టికల్స్ డు నాట్ సెటిల్ డౌన్ వెన్ లెఫ్ట్ అన్‌డిస్టర్బ్డ్. ఇది రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 16 అండి. ది రిమూవల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వీడ్స్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ల్యాండ్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఫార్మర్స్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. సోయాబీన్, వీట్, సన్‌ఫ్లవర్ అనేవి మనకి క్రాప్స్ అండి. ఈ పార్థేనియం అనేది మనకి ఒక వీడ్ ప్లాంట్. వీడ్ అంటే డ్రగ్ కాదు. అన్‌వాంటెడ్ ప్లాంట్ అన్నమాట మనకిక్కడ. కలుపు మొక్కలు మనకి. సో, కలుపు మొక్క అనేది పార్థేనియం. అండ్ మనకిక్కడ ఏమంటున్నారు? కలుపు మొక్క అగ్రికల్చరల్ ల్యాండ్‌లో కలుపు మొక్క ఏది అని అడుగుతున్నాడు. సో, పార్థేనియం ఆప్షన్ ఏ అనేది పెట్టుకుంటాం. క్వెషన్ నంబర్ 17 అండి. ఇక్కడ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్. విచ్ ఫింగర్ రిప్రజెంట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఆర్ మోషన్ అని అడిగాడు. సో, మనకిక్కడ ఇమేజ్ చూసారు కదండీ! ఈ ఇమేజ్‌లో మనకేంటి థంబ్ అనేది ఫోర్స్ యొక్క డైరెక్షన్‌ని చూపిస్తుంది. అండ్ ఇండెక్స్ ఫింగర్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. అలాగే మిడిల్ ఫింగర్ అనేది మనకి కరెంట్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. సో, మనల్ని ఏమడిగారు? విచ్ ఫింగర్ రిప్రజెంట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఆర్ మోషన్ అన్నాడు. మనకి థంబ్ ఫింగరే అవుతుంది గదా! సో, ఆప్షన్స్‌లో మనకి థంబ్ ఫింగర్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. క్వెషన్ నంబర్ 18 అండి. ఏమంటున్నారు? కంపేర్ టు ఎ సాఫ్ట్ సౌండ్, ఏ లౌడర్ సౌండ్ వేవ్ ఆఫ్ ది సేమ్ ఫ్రీక్వెన్సీ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై అన్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అండి. ఇది లౌడ్ సౌండ్, ఇది సాఫ్ట్ సౌండ్. సో, ఇక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీ అన్నారు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ టైమే గదా! సో, ఇక్కడ 2 పర్ యూనిట్ టైమ్‌లో 2 కూడా 4 సైకిల్స్ చేస్తున్నాయి. కానీ లౌడ్ సౌండ్‌కి యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువుంది. సాఫ్ట్ సౌండ్‌కి యాంప్లిట్యూడ్ అనేది తక్కువుంది. సో, మనకు తెలుసు యాంప్లిట్యూడ్ ఎక్కువున్నది అంటే దానికి ఎనర్జీ ఎక్కువున్నట్టు. ఎనర్జీ ఎక్కువుంటే ఇంటెన్సిటీ ఎక్కువ. ఇంటెన్సిటీ ఎక్కువుంటే ఆటోమేటిక్‌గా సౌండ్ అనేది లౌడ్‌గా వినిపిస్తుంది. సో, మనం ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఏమంటున్నారు? స్మాలర్ స్పీడ్ అంట. ఇక్కడ మనకి స్మాలర్ స్పీడ్‌తో సంబంధం లేదు. అంటే హైయర్ పిచ్ అన్నాడు. పిచ్ అనేది మనకి నాయిస్‌కి సంబంధించిందండి. ఇక ఆప్షన్ సి చూడండి. స్మాలర్ వేవ్ లెంత్ అంట. వేవ్ లెంగ్త్‌తో సంబంధం లేదు. లార్జ్ యాంప్లిట్యూడ్. మనం ఇప్పుడు మెన్షన్ చేసుకున్నాం. యాంప్లిట్యూడ్ ఎక్కువుంటే వాయిస్ సౌండ్ అనేది లౌడ్‌గా వినిపిస్తుంది. క్వెషన్ నంబర్ 19 అండి. ఏమంటున్నారు? రూట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ కెన్ గివ్ రైజ్ టు ఎ న్యూ ప్లాంట్ అంట. ఇక్కడ మనకి ఒక ప్లాంట్ యొక్క రూట్ నుంచి కొత్త ప్లాంట్ రావాలి. ఓకే. అది మనల్ని అడిగిన క్వెషన్. ఆప్షన్స్ చూద్దాం. మనకిక్కడ మెయిజ్ అనేది సీడ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. గ్రామ్స్ అంటే పప్పులు. అండ్ మెయిజ్ అంటే మొక్కజొన్న. సో, ఈ పప్పు అనేది కూడా మనకి సీడ్స్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే పొటాటో అనేది ట్యూబర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడికి ఏదైనా రూట్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేదంటే మనకి స్వీట్ పొటాటో మాత్రమే. ఈ స్వీట్ పొటాటోకి కూడా ట్యూబర్స్ ఉంటాయన్నమాట. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 20 అండి. ఏమంటున్నారు? ఏ పర్సన్ ఈస్ స్టాండింగ్ ఇన్ ఎ బస్ దట్ సడెన్‌లీ స్టాప్స్ అంట. ది పర్సన్ టెండ్స్ టు ఫాల్ ఫార్వర్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాస్ ఆఫ్ మోషన్ ఈస్ డైరెక్ట్‌లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫినామినా. ఇప్పుడు మనకి బస్ అనేది ఒక 50 కేఎంపీ స్పీడ్‌తో మూవ్ అవుతుంది. అండ్ ఫర్ సమ్ రీజన్ డ్రైవర్ బ్రేక్ అప్లై చేశాడు. అందులోపల ఉన్న పాసెంజర్స్ అనేవాళ్ళు ముందుకి మూవ్ అవుతారన్నమాట. ఎందుకంటే ఈ బస్‌తో పాటు ఆ పర్సన్ కూడా మోషన్‌లో ఉన్నారు. ఫ్లోర్ అండ్ లెగ్స్ అనేవి కాంటాక్ట్‌లో ఉంటాయి. బట్ టార్సో మాత్రం ఎయిర్‌లో సస్పెండ్ అవుతుందిగా. సో, లెగ్స్ వెహికల్‌తో స్టాప్‌లోకొస్తుంది. బట్ బాడీ స్టాప్‌లోకి రాదు. ఈ ఫినామినా అనేది మనకి లా ఆఫ్ ఇనర్షియా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి. ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది? ఒక బాడీ అనేది రెస్ట్‌లో ఉండేది రెస్ట్‌లో ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే మోషన్‌లో ఉండే బాడీ మనకి మోషన్‌లో ఉండడానికి ఇష్టపడుతుందనమాట. అండ్ ఈ లా ఆఫ్ ఇనర్షియా అనేది మనకి న్యూటన్స్ ఫస్ట్ లా అవుతుంది గదా! సో, ఆప్షన్ ఏ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! అండ్ ఇక్కడ ఆప్షన్ బి చూడండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం.
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం చెప్తుంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం చెప్తుందంటే, ఇన్ ఏ లీనియర్ మొమెంటం సిట్యుయేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఆఫ్ 2 బాడీస్ ది మొమెంటం విల్ ఆల్వేస్ బి కాన్స్టెంట్. ఆప్షన్ సి చూడండి. ఏమంటున్నారు? న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటున్నారు. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి? ది యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ బట్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు మాస్ అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఈస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి చూడండి. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇది ఏమంటాం మనం? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అన్నమాట. ఆప్షన్ డి అనేది. క్వెషన్ నంబర్ 25 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంట. సో, కాన్స్టెంట్ ప్రపోర్షన్స్‌తో ఏది ఏకీభవిస్తుంది అని అడుగుతున్నాడు. సో, స్టేట్మెంట్స్ చూద్దాం. ఏ అనేది ఏమంటున్నారు? ఇన్ వాటర్ ది రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ టు ది మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ ఆల్వేస్ 1:8 అంట. సో, చూద్దాం. H2O స్ప్లిట్ చేస్తే మనకేమొస్తుంది? H2O అంటే 2 ఇంటూ హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత? 1 ఈస్ టు ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఎంత? 8. దీని యొక్క అటామిక్ మాస్ ఎంత? 16 అంటే 15.999 అన్నమాట. మనం 16 అనుకుందాం. సో, 16 2:16 అవుతుంది. 1:8. సో, వీటి యొక్క మాస్ అనేవి 1:8లో ఉంటుంది. సో, స్టేట్మెంట్ ఏ అనేది రైట్ అవుతుంది. స్టేట్మెంట్ బి చూద్దాం. ది రేషియో ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ ఆల్వేస్ 3:8 బై మాస్ అన్నాడు. సో, చూద్దాం. CO2 CO2ని మనం ఎలా రాసుకోవచ్చు? సి అనేది అటామిక్ నంబర్ 6. దీని యొక్క అటామిక్ వెయిట్ 12. అండ్ ఆక్సిజన్ అనేది అటామిక్ నంబర్ 16. అండ్ ఇక్కడ 2 ఆక్సిజన్‌లు ఉన్నాయి. సో, 32 రాసుకోవచ్చు. 4 టేబుల్‌తో డివైడ్ చేయండి. 4 3 జా 12, 4 8 జా 32. 3:8. సో, స్టేట్మెంట్ బి అనేది కూడా మనకి రైట్ అవుతుంది. స్టేట్మెంట్ సి చూద్దాం. ఏమంటున్నారు? ఇన్ అమ్మోనియా నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఆర్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ ది రేషియో 14:1 బై మాస్ అంట. సో, అమ్మోనియా చూద్దామండి. NH3 కదా! దీని యొక్క ఫార్ములా అనేది మనకి. N అంటే ఇది 7. దీని యొక్క అటామిక్ మాస్ అనేది 14. అండ్ 3 ఆఫ్ హైడ్రోజన్స్ అంటే 1 కదా! 14:3 రావాలి కదా! బట్ మనకి ఇక్కడ 14:1 అంటున్నారు. సో, స్టేట్మెంట్ సి అనేది రాంగ్ అవుతుంది. సో, ఏ అండ్ బి రైట్ అయిన ఆప్షన్స్ ఏమున్నాయి? సి. ఓన్లీ ఏ అండ్ బి. సో, ఇది మనకి రైట్ అవుతుందన్నమాట. ఇక్కడ క్వెషన్ నంబర్ 22 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని అడుగుతున్నారు. మనకి ఈజీగా ఉండడానికి ఇక్కడ ఇమేజ్‌ని యాడ్ చేశామండి. ఇది మనకి చూపిస్తుంది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నమాట. ఇందులో ఫాలోపియన్ ట్యూబ్ ఉంది. అండ్ ఆప్షన్ బి చూడండి ఏదైనా. ఇది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ యుటరస్. యుటరస్ కూడా మనకి ఇక్కడ ఆప్షన్‌లో కనిపిస్తుంది. సో, అక్కడ కనిపించనిది ఏంటి? ప్రోస్టేట్ గ్లాండ్. ఇది మనకి ముందు వీడియోలో మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో మనకి తెలుస్తదండి. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మనకి సెమెన్ ప్రొడక్షన్‌లో హెల్ప్ అవుతుందన్నమాట. సెమెన్ అనేది మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధించింది కదా! సో, ఆప్షన్ డి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వెషన్ నంబర్ 23 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ సెల్ అన్నారు. అంటే సెల్‌లో ఆర్డినల్ కానిది ఏంటి అని అడుగుతున్నారు మనకి. సో, ఆప్షన్ ఏని హోల్‌లో పెడదాం. మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఓకే. సైటోప్లాజం అనేది మనకి సెల్‌లో ఉన్న ఆర్గానెల్స్‌ని కనెక్ట్ చేయడానికి సైటోప్లాజం హెల్ప్ అవుతుంది. అండ్ సెల్ వాల్ అనేది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఆ సెల్‌కి. సో, హార్ట్ అనేది కాదని చెప్పొచ్చు కదా మనం. ఎందుకంటే హార్ట్ అనేది సమ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్‌తో ఫార్మ్ అవుతుంది. అంటే మన యొక్క ఆర్గానెల్స్ అడిగాడు. బట్ హార్ట్ అనేది సెల్స్‌తో ఫార్మ్ అవుతుంది. సెల్ యొక్క ఆర్గానెల్ కాదు. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. 24th క్వెషన్ అండి. క్వెషన్‌లో ఏమంటున్నారు? An electric heater of resistance 20 ohm operates for 10 minutes when connected to a 220 volt supply. The heat produced is అని అడిగాడు. మనకి హీట్ ప్రొడ్యూస్డ్ అంటే హీట్ అనేది ఎంత ప్రొడ్యూస్ అయిందని అడుగుతున్నారండి. సో, మనకు ఫార్ములా తెలుసు. H ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ T బై R అనేది మనకి ఫార్ములా అవుతుంది. సో, V అంటే ఇక్కడ మనకి వోల్టేజ్ 220. 220 ఇంటూ 220 ఇంటూ టైమ్ ఎంత మనకి 10 మినిట్స్ అంట. అంటే 10 ఇంటూ 60 సెకండ్స్ డివైడెడ్ బై మనకి రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 20 ఇచ్చారు కదా! 20 ఈ 60 క్యాన్సిల్ అవుతుంది మనకి. అలాగే ఇప్పుడు మనకి 484 ఇంటూ 3 ఇంటూ 10 క్యూబ్. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12 14 ఇంటూ 10 క్యూబ్ ఈక్వల్ టు 1.452 ఇంటూ 10 పవర్ 6 జౌల్స్. సో, మనకి ఆన్సర్ అనేది ఎంతొస్తుంది? ఏది హీట్ ప్రొడ్యూస్డ్ ఈక్వల్ టు
1.452 ఇంటూ 10⁶ జూల్స్. ఇక్కడ ఆప్షన్ ఏ ఏమో 10⁵ ఇచ్చారు. ఆప్షన్ సి ఏమో అంటే ఇక్కడ 2.9 అంటున్నారు. 2.9కి 1.45కి సంబంధం లేదు కదా! సో, ఇవి 2 క్యాన్సెల్ అవుతుంది. ఈ 10⁵ వచ్చింది. ఈ 10⁶ వచ్చిందన్నమాట. ఇక ఆప్షన్ బి ఏమో 1.45 ఇంటూ 10⁶ జూల్స్ వచ్చింది. మనకి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నంబర్ 25 అండి. ఏమంటున్నారు? కన్సిడర్ ది అన్‌బాలన్స్‌డ్ రియాక్షన్ డాష్ C2H6 ప్లస్ డాష్ O2 గివ్స్ రైజ్ టు డాష్ CO2 ప్లస్ డాష్ H2O. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది కరెక్ట్ సెట్ ఆఫ్ కోఎఫిషియంట్స్ టు బాలన్స్ దిస్ ఈక్వేషన్ అన్నారు. అయితే ఇలాంటి క్వెషన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు మనం ఆప్షన్స్ ద్వారానే సాల్వ్ చేయాలండి. సో, మనం ఎవ్రి ఆప్షన్ ఇక్కడ ట్రై చేద్దాం. సో, ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 1 C2H6 ప్లస్ 3 O2 గివ్స్ రైజ్ టు 2 CO2 ప్లస్ 3 H2O. ఇక్కడ ఈ 1, 3, 2, 3 అనేవి 1, 3, 2, 3 కోఎఫిషియంట్‌కి ఈక్వల్ అవుతాయండి. అయితే ఇక్కడ గమనించండి. ఇక్కడ కార్బన్స్ అనేవి మనకి 2 ఉన్నాయి. ఇక్కడ కూడా 2 కార్బన్సే ఉన్నాయి. అండ్ హైడ్రోజన్స్ అనేవి 6 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి మనకి 6 అవుతున్నాయి టోటల్‌గా. అంటే ఇక్కడ 3 O2 అంట. అంటే ఇక్కడ ఆక్సిజన్స్ అనేవి 6 ఉన్నాయి. కానీ మనకి ఆక్సిజన్స్ అనేవి ఇక్కడ ఎన్ని అవుతాయి? 4 అవుతున్నాయి. ఇక్కడేమో 3 అవుతున్నాయి. అంటే టోటల్ ఎంత? 4 + 3 7. మనకు బ్యాలెన్స్ అవుతుందా? అవ్వట్లేదు. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి చూడండి. ఏమవుతుంది? 2C2H6 ప్లస్ 5O2 గివ్స్ రైజ్ టు 4CO2 ప్లస్ 6H2O అన్నారు. ఇప్పుడు మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ తీసుకుందాం. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ తీసుకుందాం. కార్బన్స్ ఎన్నున్నాయి? 4. హైడ్రోజన్స్ ఎన్నొస్తున్నాయి? 12 వస్తున్నాయి. ఆక్సిజన్స్ 10. ఇక్కడ కార్బన్స్ అనేవి 4, హైడ్రోజన్స్ అనేవి 12. అయితే ఆక్సిజన్స్ చూడండి 4O2 అంట. అంటే 8 + 6 అగైన్ 14 వస్తున్నాయి. సో, ఇక్కడ కార్బను, హైడ్రోజన్ బ్యాలెన్స్ అయింది. బట్ ఆక్సిజన్ అనేది బ్యాలెన్స్ కాలేదు. సో, ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ సి అనేది చూడండి. ఏమవుతుంది? 1 C2H6 ప్లస్ 5O2 గివ్స్ రైజ్ టు 3 CO2 ప్లస్ 4 H2O. అయితే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మనం బ్యాలెన్స్ చేయడానికి చూద్దాం. ఇక్కడ C2 2 ఉన్నాయి. ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇక్కడ కార్బన్స్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి. అంటే ఇక్కడ హైడ్రోజన్స్ వచ్చేసి ఇక్కడ 6 ఉన్నాయి. అండ్ ఇక్కడ హైడ్రోజన్స్ వచ్చేసి మనకి 8 ఉన్నాయి. అండ్ ఆక్సిజన్స్ వచ్చేసి మనకి 10 అవుతున్నాయి. ఆక్సిజన్స్ వచ్చేసి ఇక్కడ 6 అవుతున్నాయి. ఇక్కడ 4 10. కానీ ఆక్సిజన్స్ మనకి బ్యాలెన్స్ అవుతున్నాయి. కానీ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ అనేవి బ్యాలెన్స్ కావట్లేదు. సో, ఆప్షన్ సి అనేది కూడా రాంగ్ అని చెప్తాం. ఇంకా మిగిలింది మనకి ఇప్పుడు 3 ఆప్షన్స్ అనేవి రాంగ్ అయితే 4 ఆప్షన్ ఇక్కడ రైట్ అవుతుంది. ఇది మీరు చెక్ చేయండి కావాలంటే. ఇది రైట్ అవుతుందన్నమాట. అండ్ ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.